ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం పీకే టీం పనిచేసింది. జగన్ విజయానికి ప్రశాంత్ కిషోర్ బృందం ఎంతగా తోడ్పడిందో మాటల్లో చెప్పనవసరం లేదు. పీకే రచించిన రాజకీయ వ్యూహాలు అన్నీ కూడా ఫలించాయి. వారు వేసిన ప్రతి ఒక్క పాచిక చక్కగా పారింది. పీకే వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో టీడీపీ టీం చిత్తయింది. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేశారు. మొత్తం మీద ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్ రాకముందే ప్రశాంత్ కిషోర్ బృందం జగన్ను కలిసి కాబోయే ముఖ్యమంత్రిగా కాకుండా ముఖ్యమంత్రిగానే పరిగణిస్తూ అభినందనలు తెలిపింది. ఎందుకంటే వారి పనితీరు మీద వారికున్న నమ్మకం అలాంటిది. ఏకంగా సీఎం జగన్ అనే నేమ్ ప్లేట్ను కూడా పీకే టీం గిఫ్ట్గా ఇచ్చారని అప్పట్లో టాక్ నడిచింది. ఈ మాట ఎలా ఉన్నా ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం చేసిన కృషిని, వారి సహకారాన్ని, వైసీపీ బృందాన్ని జగన్ ప్రత్యేకంగా అభినందించారు. పీకే సహకారం, పాలనా విషయంలో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కేవలం 2019లోనే కాకుండా 2024లో కూడా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు జగన్ అనుకున్న విధంగా 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో ఈసారి రిషిరాజ్ సింగ్ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రిషిరాజ్ సింగ్ అంటే ఎవరో కాదు, ప్రశాంత్ కిషోర్కి శిష్యుడే. ఈయనే ఈ ఎన్నికల్లో జగన్కి వ్యూహకర్త. గురువు మాదిరిగా శిష్యుడు కూడా విజయాన్ని అందిస్తాడని కొండంత ఆశ పెట్టుకున్నారు జగన్. గతంలో మాదిరిగానే ఎన్నికలు ముగిశాక ఒక అభినందన సభ పెట్టుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారట. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఐపాక్ కార్యాలయంలోని 2వ అంతస్తులో దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారని సమాచారం. 15వ తేదీన సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కానీ సడన్గా ఆ ప్లాన్ రద్దయింది. ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అందుకు కారణం పోలింగ్ అనుకున్నట్టు జరగకపోవడం, వైకాపాకి విజయ అవకాశాలు సన్నగిల్లడం. వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు ఉండబోతున్నాయని ఇప్పటికే అనేక సర్వేలు చెప్పేశాయి. అందుకు తగ్గట్టు పోలింగ్ శాతం కూడా 82% వరకు నమోదైనట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు సంబరాలు చేసుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఆనక రిజల్ట్ వచ్చాక అబాసుపాలు కావడం ఎందుకు అనుకున్నారు కాబట్టే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఐపాక్ టీంకి ఇచ్చిన ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు అన్నీ కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుండి హుకుం జారీ చేసినట్టు సమాచారం. అంతేకాదు, ఎవరి దగ్గరైనా డేటా స్టోర్ చేసి పెట్టుకున్నట్టు తెలిసినా, ఇచ్చిన గ్యాడ్జెట్లు తిరిగి ఇవ్వకపోయినా విషయం చాలా సీరియస్గా ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారట. అందుకోసం అలర్ట్ అయిన ఐపాక్ టీం వారు అందులో పనిచేసిన ఎంప్లాయీస్కి ఫైనల్ శాలరీ, బెనిఫిట్స్ అన్నీ కూడా నిలిపేశారట. ఎంప్లాయీస్ వద్ద ఉన్న మొత్తం డేటా తమ కళ్ల ముందే డిలీట్ చేసి గ్యాడ్జెట్స్ అప్పగిస్తే అమౌంట్ క్లియర్ అవుతుందని సెలవిచ్చారని తెలుస్తోంది. వారు అంతలా జాగ్రత్త తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రభుత్వం మారుతుందని పక్కా సమాచారం ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు. అదే గనక నిజమైతే వీరిలో అంటే ఎంప్లాయీస్లో ఎవరైనా అప్రూవర్గా మారితే ఎన్నికల సమయంలో చేసిన ఫేక్ ప్రచారాలు అన్నీ కూడా ఆధారాలతో సహా బయటపడిపోతాయి. అందుకే ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు. ఇక జగన్ కూడా ఐపాక్ పనితీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారని తాడేపల్లి వర్గాల టాక్. వారే గనక సరైన ప్రణాళిక, పరిస్థితులకు తగ్గట్టు వ్యూహరచన చేసి ఉంటే పరిస్థితులు చేయి దాటి ఉండేవి కావని జగన్ ఉద్దేశమట. మే 13వ తేదీ నాడు ఎన్నికలు మొదలైన కొద్దిసేపటికే పోలింగ్ హీట్ తాడేపల్లి ప్యాలెస్ను తాకింది. అది కొద్దిసేపటికే సుడిగాలిలా మారి వారిని ఉక్కిరిబిక్కిరి చేసిందని భోగట్ట. ఈ పరిణామాల దృష్ట్యా వైసీపీ అధినేత జగన్ తన షెడ్యూల్ను కంప్లీట్గా మార్చేసుకున్నారట. అలా మార్చేసుకున్న వాటిల్లో ఒకటే ఈ ఐపాక్ బృందంతో అభినందన సభ అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం.